నమస్కారం ప్రజ్ఞా భక్తికి స్వాగతం దేవాలయం అంటే నిత్యం భక్తులతో కళకళలాడుతుంది కానీ ఈ ఆలయంలోకి భక్తులు పొరపాటును కూడా అడుగుపెట్టరు లోపలకు వెళ్ళాలంటేనే భయపడతారు ఎక్కడుంది ఆలయం ఎందుకు భక్తులు వెళ్ళరో ఇప్పుడు తెలుసుకుందాం భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తలులా వ్యవహరిస్తాయి దేవాలయాలు అందుకే పండుగలు ప్రత్యేక రోజుల్లో ఆలయాలకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది కొన్ని ఆలయాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతూ ఉంటే మరికొన్ని ఆలయాలు ప్రత్యేక రోజుల్లో మాత్రమే రద్దీగా ఉంటాయి కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ గుడికి మాత్రం ఎప్పుడు ఏ భక్తుడు వెళ్ళడు అసలు లోపల అడుగు పెట్టేందుకే భయపడతారు ఆ ఆలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో చంపాలోని బర్మోర్ అనే చిన్న పట్టణంలో ఉంది హిమాచల్ ప్రదేశ్ దేవతల భూమి అని అంటారు ఇక్కడ దేవతలు నివసిస్తారని నమ్ముతారు హిమాచల్ ప్రదేశ్లో వందలు కాదు వేల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయి ఒక్కో ఆలయానికి ఒక్కో కథ ఉంటుంది అలాంటి ఒక దేవాలయం చంబా జిల్లాలో బర్మోర్లో ఉన్న యమధర్మరాజు ఆలయం సాధారణంగా యమధర్మరాజు ఉన్న ఆలయానికి కూడా భక్తులు వెళతారు ప్రత్యేక పూజలు చేస్తారు అపమృత్యు దోషం తొలగించమని ప్రార్థిస్తారు కానీ ఈ గుడిలోకి మాత్రం ఏ భక్తులు వెళ్ళడు ఎత్తైన పర్వతాల మధ్య ఉంటే ఈ యమధర్మరాజు ఆలయాన్ని ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారనేది తెలియదు కానీ చంబరాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో పునరుద్ధరించారని మాత్రం చరిత్ర చెబుతోంది ఈ ఆలయం కేవలం యమధర్మరాజు కోసమే కట్టారని అందుకే ఆయన తప్ప ఇంకెవ్వరూ ఈ గుడిలోకి వెళ్ళలేరని అక్కడ స్థానికుల కథనం పురాణాల ప్రకారం ఎప్పుడు యమధర్మరాజు పక్కనే ఉండే చిత్రగుప్తుడికి ఈ ఆలయంలో ఒక ప్రత్యేక గది కూడా ఉంది మనుషుల పాపాల చిట్టాను చిత్రగుప్తుడు ఈ గదిలో నుంచే రాస్తాడని తప్పొప్పులన్నీ అక్కడ నిక్షిప్తమవుతాయని నమ్ముతారు ఈ దేవాలయంలో బంగారం వెండి రాగి ఇనుముతో చేసిన 4 రకాలైన ద్వారాలు ఉన్నాయి ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేస్తారో వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం లోపలికి వెళతాయని పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారు ద్వారం లోపలికి వెళతాయని విశ్వాసం అందులో ఆలయం లోపలకు అడుగు పెట్టకుండా బయట నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు భాయ్ దూజ్ పండుగ రోజున ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది సోదర సోదరీమణుల ఈ పవిత్ర పండుగ భాయ్ దూజ్ ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం 2వ రోజు అత్యంత వైభవంగా జరుపుకుంటారు మృతి చెందిన వారికి పిండ ప్రధాన కార్యక్రమాలు ఆలయం ప్రాంగణంలో చేస్తారు దీనికి సమీపంలో ప్రవహించే నదిని వైతరిణి అని పిలుస్తారు గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతరిణి నది గురించి ప్రస్తావన ఉంటుంది మొత్తానికి ఆలయం వరకు వెళతారు కానీ లోపలకు మాత్రం అడుగు పెట్టారు ఇదంతా నిజమని కొందరు కల్పనని మరికొందరు అంటూ ఉంటారు ఏదేమైనా కానీ ఇదో మిస్టరీగా అయితే మిగిలిపోయింది Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.